మమ్మీ చెప్పే ఏమైనా హెల్ప్ కావాలా? నాకేం వద్దులే హెల్ప్. రోజు ఏమైనా మీరందరు నాకు హెల్ప్ చేస్తేనే అవుతున్నాయో వంటలు? లేదు కదా, నేనే చేసుకుంటా. నువ్వు మంచిగా చదువుకుంటే చాలు. చదువుకోకుండా హెల్ప్ కావాలనా గిల్ప్ కావాలనా అని చెప్పి ఊరికూరికే అడగదు, అర్థమైందా? పోయి చదువుకోపో. అమ్మా ఏమే? కొద్దిగా హెడేక్ వస్తుంది, తీయవా? పెట్టిస్తా. అల్లం టీ పెట్టిద్దునా లేకపోతే మసాలా టీ పెట్టిద్దునా చెప్పు. నేను అందుకే కదా ఉంది ఇక్కడ. నేను మనిషిని అనుకుంటున్నారా మషిన్ అనుకుంటున్నారా? ఎంత చేస్తానే? ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అన్న సంగతే గాని ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ చేసినావా? హెల్ప్ వదిలే. ఎప్పుడన్నా మమ్మీ ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగినావా? నేను ఏదైనా అడుగుతానేమో అని చెప్పి బుక్ పట్టుకోవడం తప్ప నాకు హెల్ప్ చేసిందే లేదు ఒక్కరు. మీ డాడీ ఏమనంటే న్యూస్ పేపర్ పట్టుకుంటాడు, వాడేమనంటే క్రికెట్ అంటాడు. అసలు ఏమనుకుంటున్నారు? నీకు కావాలన్నప్పుడు హెల్ప్ చేయమంటారు, నేను హెల్ప్ చేస్తానంటే వద్దంటావు, చేయకపోతే చేయట్లేదు అంటావు. హౌ కూల్. మా నేను క్లాస్లో టాప్ చేసిన, నీకు గుర్తుందో లేదో? నేను క్లాస్ టాపర్గా వస్తే నువ్వు నాకేం కావాలంటే అది ఇస్తా అన్నావు. అవునా? కంగ్రాచులేషన్స్ నాన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉండు, నీకు బజ్జీలు కావాలన్నా పాయసం కావాలన్నా ఏం కావాలా చెప్పు. మా బజ్జీల కోసం ఎవరైనా టాప్ వస్తారామా? నాకు స్కూటీ కావాలి. స్కూటీయా? స్కూటీయా కాదు, స్కూటీ. పేపర్ ఓపెన్ చేసినప్పటి నుంచి అన్ని యాక్సిడెంట్ న్యూస్లే. మరి నాకు డ్రైవింగ్ వచ్చుమా? ఏందే వచ్చు నీకు? అసలు ప్రతిసారి డైలాగులు ఒకటి చెప్తారు. అయినా నీకొస్తే సరిపోతుందా? రోడ్డు పైన అందరికి రావాలా? అయినా ఒక్కొక్కరు ఎట్లా నడుపుతాడో చూస్తున్నాం కదా రోజు. అయినా నీ ఏజ్ ఎంత? 15 ఉంటుంది తంతే. మామ్ 16. నాన్ గేర్ లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది, డాడీ చెప్పాడు. ఎక్కడొచ్చినాయి 16? ఇంకా 15. నాకు 16. ఇంకో 2 ఏళ్ళు ఆగు, 2+1 లైసెన్స్ ఏదో ఉంటది కదా, అది తీసుకుందువు. మాది కాదు మా చెప్పేది విను, అందరి దగ్గర స్కూటీ. జాను, నువ్వు చిన్నపిల్లవి, నోర్మోయ్. అసలు నీకేం తెలీదు. చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు, అర్థమైందా?